వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరానిక సాన్వి. సో ఇవాళ అయితే నేను అంబాదేవి గుడికి వెళ్తున్నాను అనమాట. సో ఆడికి వెళ్ళినాక వీడియో స్టార్ట్ చేసేద్దాం. బాయ్. సో గైస్ వెళ్ళిపోతున్నాం గైస్ గుడికి అయితే. ఇక్కడైతే టిఫిన్ చేయడానికి ఆగినాం గైస్. మళ్ళీ ఆడుకోయేదాకా ఆకలి అవుతుంది కదా, అందరం అయితే టిఫిన్ చేస్తాం. మా తాత ఇంకా మా మమ్మీ వాళ్ళు తినేసారు. మా సర్లమ్మ వస్తుంది, ఇంకా తాత కూడా వస్తుంది. ఇదైతే మహబూబ్ నగర్ అనమాట. మేమైతే రీచ్ అయిపోయినాము. ఆడికి గుడికి పోగానే మస్తు ఆవులు ఉండే. అగోండి ఈడ కొండలు ఉండే, మస్తు ఉండే అనమాట చూస్తుంటే ఆ కొండలు. ఇంకొంతసేపట్లో అయితే గుడికి రీచ్ అయిపోతాం. ఎందుకంటే పొలం వచ్చిందంటే ఆడ మస్తు పొలాలు ఉంటాయి అన్నమాట. చూస్తున్నా అగోండి. అందరు సాఫ్గా కష్టాలు చేసిన వాళ్ళు. అక్కడైతే మాకు డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ కనిపించింది అనమాట. చూడండి, అదే నాకు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మస్తు ఇష్టము. మెయిన్గా ఆ వైట్ ఇష్టము. అవి మంచిగా స్వీట్గా మంచిగా ఉంటుంది. రెడ్ అయితే అసలు మనం ఇట్లా చేతికి పట్టుకోగానే మంచిగా రెడ్ అయిపోతుంది గోరింటాకులాగా. ఇంకా అయితే విలేజ్ వాళ్ళందరూ అయితే పనికి పోతురు గాయస్. ఇగోండి, ఇది మస్తు పొలాలు ఉన్నాయి కదా. ఆడ నేను ఒక డ్రాయింగ్ వేసిన, మా తెలుగు మ్యామ్ ఇచ్చింది, హంసని డ్రా చేయండి అని. సో ఆడ అన్ని గుడి దగ్గర అన్ని హంసలే ఉన్నాయి. గుడికి అయితే వచ్చేసిన మగం జెండాలు కనిపిస్తున్నాయి, అదే గుడి. కానీ ఆవులు అయితే మస్తు ఉన్నాయి గాయస్. నేనైతే భయపడ్డాము. మేము ఏడ నుంచి అప్పుడు ఆవుల్ని షెడ్లకి బయటకు తెస్తారు. 100 మీద ఉన్నాయి గాయస్, లక్షల మీద ఉన్నాయి గాయస్, తెలుసా. అదిగోండి, మేము మీద పార్కింగ్ చేసేస్తే వెళ్ళిపోతాం లోపలికి. మీరే చూసి భయపడతారు గాయస్, అంతా ఆవులు ఉంటాయి. కానీ ఏమన్నామంట మంచివే. మేము కొంచెం భయపడ్డాము. మా తాత అక్కడ కార్ పార్కింగ్ చేస్తుంది, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. నా ఫ్రాక్ అయితే బాగుంది కదా. సర్లమ్మ వాళ్ళు కూడా వచ్చేసి చూసిరా, అండ్ మా కార్లోనే వచ్చింది సర్లమ్మ వాళ్ళు. అందరం కలిపి వచ్చినాం అనమాట. ఇగోండి చూడండి, మస్తు కార్లు ఉన్నాయి ఆడ. మస్తు అంటే జనాలు ఏం లేరు. అవ్వండి, మా తాతనే పోయి కార్ పార్కింగ్ చేసేసి వచ్చేది. ఇగోండి, ఇదే గుడి లోపట. ఇందాక జున్ను వాళ్ళ తాత గైస్. అప్పటి నుంచి తాత అంటున్నా కదా. మా తాత కూడా జున్ను వాళ్ళ తాత కూడా అనమాట. ఇక్కడైతే అన్ని చదువుతున్నాము, ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోవద్దని. సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే గుడి వచ్చేస్తుంది, అండ్ ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఆవులు వచ్చేస్తాయి. ఆవుల షెడ్ వస్తుంది. అండ్ దారి మధ్యలో ఒక 2 ఆవులు పెట్టారు గాయస్. మేము పోతుంటే భయం అయింది గాయస్. ఇగోండి, ఈడ గుడి అనమాట, దర్శనం గుడి అనమాట. అండ్ అగోండి, నేను తమ్ముడు మమ్మీ. అయ్యోండి ఆవులు పెట్టిరంటున్నా కదా. అండ్ ఇవేండి, నేనైతే పక్కన నుంచి వచ్చిన, మా మమ్మీ వాళ్ళు పట్టుకురు అనమాట. పెండ కూడా ఉండే, అది పేడికలు వేస్తారు చూడండి, అవి ఉండే. ఇగోండి, ఈ ఆవులే మా మీజీకి అటాక్ వచ్చినాయి. ఇవన్నీ బయటకు వదిలి మేము అటు సైడ్ పోయి ఇటు సైడ్ వచ్చేలోపు ఎన్ని ఉన్నాయంటే మస్తు ఉన్నాయి. అవి వస్తున్నాయి.
అంటే సౌండ్ వినండి గైస్, నేను ఇప్పుడు ఏం మాట్లాడా. ఏం అనవరా అవి అక్కడ వెళ్ళిపోతాయి. పోతుంది పక్కకి వెళ్ళి దా ఇక్కడ ఏమనవరా. పట్టుకుంటే కూడా ఏమన్నాయి మమ్మీ వస్తున్నాయి ఇంకా ఎట్లా పోతున్నాయి చూడండి. ఈడ పెండ ఉంది కదా గైస్, ఆ పెండతోనే దీపాలు తయారు చేస్తారు. మేము కొనుక్కున్నాము, ముట్టించినాము కూడా. ఇగోండి పెండ, లడ్డు అయితే చీగా పెట్టాడు కానీ అట్లా అన్నది. ఇగోండి ఇవే అనమాట దీపాంతాలు, పెండతో దీపాంతాలు చేసిరు. ఈడ అగరబత్తి, కొబ్బరికాయ, పసుపు ఇచ్చిరు అండ్ దీపాంతాలు. ఆడ ముట్టియాలంట. ఆడికి పోయేటప్పుడు మట్టి మొత్తం జల్లి జల్లి ఉండే గైస్. నాకు అట్లా నచ్చదు కానీ అలవాటు అయిపోయింది. ఆడ ఉండి ఉండి అలవాటు అయిపోయింది. ఆ బ్రాస్లెట్ ఉందా గైస్ నాది, అది మా వాన్ పెద్ద మమ్మీ ఇచ్చింది. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం చూపించిన. శుభం ఒక నిమిషం ఆగు. ఈ వీడియో అయితే నేనే తీసిన. అందరు ముట్టిస్తారు అనమాట దీపాంతాలు, అగరబత్తిలు. నేను ముట్టిద్దాం అనుకున్నా బట్ నాకన్నా హైట్ ఉన్నాయి అవి. ఆడ కొబ్బరికాయలు కొట్టి మనము కోరిక చెప్పాలన్నమాట కొబ్బరికాయలకి కొట్టుకుంటాం. అండ్ ఇదే పొలం అనమాట. పొలంలో హంస అండ్ ట్రాక్టర్ చూడండి ఎంత బాగా పోతుంది పొలంలో. అండ్ టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయినాం గైస్. పైకి వెళ్ళి కిందికి దిగాలన్నమాట. ఆ పసుపు ఇచ్చిరు కదా మన కిందక అగరబత్తిలతో, ఆ పసుపుని గుడి చుట్టూ వేయాలన్నమాట. మనము ప్రదక్షిణాలు చేసుకుంటూ వేయాలి. ఇవ్వండి ఇది ఎక్కేటప్పుడు భలే ఉంటుంది అనమాట. నాకు ఇష్టం, నేనే ఫస్ట్ వెళ్ళిపోయినా. సో మేము ఏ గుడికి వచ్చినామంటే అంబాత్రయ అమ్మవారి గుడికి వచ్చినాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన, మీకు గుర్తుందా? ఆ గుడికి వచ్చిన అనమాట గైస్. ఇక్కడ అయితే శక్తిపీఠం ఉంది గైస్. మేము అదంతా ఎక్కి దిగి మళ్ళా చుట్టూ తిరిగి పోయడం అనమాట. అండ్ నార్మల్గా ఇట్లా వచ్చేయచ్చు కానీ మేము అంతా చూద్దామని, వీడియో తీసుకుందామని ఇట్లా వచ్చినాము. అండ్ ఆడ త్రిశూలం 3 ఉండే. ఇగోండి దేవతకి నమస్కారం చేయండి గైస్, మంచి కోరికలు నిలిపించుకొని తీరుతాయి అన్నమాట. ఆ త్రిశూలం పట్టుకొని మన కోరికలు చెప్పాలన్నమాట, అప్పుడు నిజాలు అవుతాయి అంట. అండ్ పైకి ఎక్కి మళ్ళీ అటు నుంచి ఇటు దిగేసి పసుపు వేయడం స్టార్ట్ చేసేద్దాం. మా తమ్ముడి బత్తి చూడండి ఎంత ఉందో. అదండి మా తమ్ముడు అయితే ఇట్లా చేతులు నమస్తే పెట్టి ఎక్కుతుండు, అసలు దిగట్లేడు. ఇప్పుడు ఇందాకనే దించిండు చేతులుండని. నడు అక్కడైతే వాటర్ ఫాలింగ్ కూడా ఉండే గాయస్.
మీరు ఒకటి కామెంట్ చేస్తారా? వాటర్ ఏ స్టేటో చెప్పండి. అంటే మెల్లగా దిగు లడ్డు. ఈ లిక్విడ్, గ్యాస్ అండ్ మెల్లగా దిగు జారు. సాయిల్లో చెప్పండి పెద్దగా ఏ స్టేట్. కామెంట్ చేసి పెట్టండి అంటారు. అప్పుడు మస్తు కామెంట్లు వస్తాయి, నేను సెలెక్ట్ చేస్తాను దాంట్లో ఏంటో కరెక్ట్. ఓకేనా? అండ్ ఇగోండి మేము చుట్టూ అయితే పసుపు వేస్తున్నాము, తిరిగి మొత్తం పసుపు వేస్తున్నాము. ఆడ ఫోటోలో కనిపిస్తుండు కదా గైస్, ఆయననే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వస్తాడు కదా, ఆయననే అనమాట. మా తమ్ముడైతే ఫుల్ తిరిగిండు, పసుపు పసుపు వేసుకుండు అనమాట. ఆడ పసుపు వేస్తుంటే సల్లమ్మ నాకు కొంచెం ఇవా, సల్లమ్మ నాకు కొంచెం ఇవా, అమ్మమ్మ నాకు కొంచెం ఇవా అని ఇవ్వండి వేసుకోవడానికి ఇచ్చిండు. అడగడమే కాకుండా ఇట్లా రుబ్బుకొని తీసుకొచ్చిండు. ఈ చెట్టు ఏంటంటే మన ఫొటోస్ కానీ, మన నంబర్స్ కానీ, మన కోరికలు కానీ నేర్పించుకొని పెట్టాలన్నమాట. మేము ఇంకొక గుడికి పోతున్నాం, వెంకటేశ్వర స్వామి గుడికి. ఇంకొక గుడికి వచ్చేసాం. ఇట్లాగా ఉంటుంది పైన కొండ మీద ఉంటుంది. కొంచెం మీదికి ₹100 యాక్చువల్లీ గుడి క్లోజ్ ఉందంట. ఆడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని గేట్స్ మేము మన్యంకొండ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినాము. ఆ గుడి కూడా మస్తు బాగుండే. ఆడ ఒకటి ఉండే గుండం ఉండే గైస్. మేము గుండంలోకి దిగి అసలు ఏం లేకుండే, ఇందాకనే నింపిరనమాట, నల్ల లిప్పిరు గుండంది. మేము దిగంగానే నా కాలు అంటే నా ఫూట్ ఒక్కటి నిండింది అంతే. చూడొచ్చు మీరు. ఆ గుడి అయితే ఎంత ప్రశాంతంగా ఉంది, కానీ అంతనే భయం అయింది గైస్, ఎందుకంటే కోతులు ఉన్నాయి మస్తు. ఒక కోత అయితే నా పక్క నుంచి పోయింది. ఎట్లుంటుంది గైస్? మా 9700 అడుగు పెట్టేనే సతికమంటాడు. మంకీస్ అరే కొండంగల్ అమ్మ చూడు, కొండంగల్ ఎట్లు చూడు, చాలా బలం ఉంటుంది వాటికి. భయం అది మూతి నల్లగా ఉంటుంది చూడు అమ్మ, కోతుల మూతి అలాగా ఉంటుంది, కొండంగ మూతి, కొండంగ మూతి చూస్తే కోతి పారిపోతుంది అంట. మీదికి వచ్చిన చాలా బలం కొండంగ. ఎంతపైకి ఎక్కాలి ఇంకా మస్తు మొత్తం మీదికి వెళ్ళిపోతుంది. అలా కూడా దీనికి కాలు పెట్టిపోతే చాటే గాలి కూడా ఎక్కువ వర్షాలు అది రకన వస్తుంది నైటే ఉంది గుట్ట. యాదగిరి గుట్ట 2-3 మలుపులు తిరగంగానే వస్తుంది. 3 మలుపులు. మమ్మీ వ్యూస్ కొండగట్టు కూడా ఇంత అయితే ఉండదు. అక్కడ నువ్వు చూసానే షాక్ అవుతున్నావు, మెట్లను చూస్తే ఇంకా షాక్ అవుతున్నావు. మెట్లు ఎక్కాలి, మెట్లు దిగేటప్పుడు మస్తు అయ్యా బండిలో చేయి పెట్టి చేస్తుంది. ఎవరు గుడికి అయితే వచ్చేసినాము. మా అమ్మమ్మ దానికైతే లడ్డు వేసింది అనమాట.
కోతికి లడ్డేసింది. అయితే అది నా చేతిలో కూడా ఉండేటప్పుడు చూసింది, నేను తినేటప్పుడు చూసింది. అది నా ఇంట పడ్డది. అటాక్ చేద్దాము ఈమె దగ్గర లడ్డు తీసుకుందామని మస్తు భయం అయిండే, కానీ బాగుండే గుడి. కోతులు మస్తు ఉండే. అండ్ మేము ఈ గుడికి పోయేటప్పుడు ఇక్కడ చిన్న కొండలాగా ఉండే. ఆ కొండ మీద చేసే బడుగు అంటే ఒరిగినాము, మంచిగా కూర్చున్నాము, ఉల్టా కూడా కూర్చున్నాం గైస్. మస్తు ఇదే గైస్ గుండము. అసలు ఏం నీళ్ళు లేవు, సగంలో సగం ఉన్నాయి. మేము దీన్ని కాలు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు పోసుకొని వస్తున్నాం. పోవద్దు. చాలు. అడిగి లాస్కెళ్ళి ఇదే గాయస్ గుడి ఎంట్రన్స్. బాగుంది కదా మంచిగా. కోతిలు అంటే హనుమంతుడు కదా, సో నేనేమనలే కోతిలు అట్లా మీదకి వస్తా. ఆడ జాగ్రత్త రాడంటే ఆడికే పోతుండు. వా ఒక్క ఇక్కడ వ్యూ చూడు అని పోతుండు గాయస్. ఇగండి వ్యూ ఎంత బాగుందో గాయస్. మీది నుంచి సేమ్ చిన్న తిరుపతికి వచ్చినట్టుంది గాయస్. నాకు మస్తు నచ్చింది. వ్యూ కూడా మస్తు ఉంది. చూస్తున్నా. ఎక్కడి ఇలా అట్లనే చూపించారు. ప్రశాంతంగా దర్శనం పెద్ద రాళ్ళే కదా, పెద్ద రాళ్ళు. ఓం నమో గోవిందాయ, ఓం నమో నారాయణాయ, రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘురామ గోవింద గోవింద. హాయ్. చెట్టు మీద దుంకులాడుతున్నాయి. అమ్మ మనం ఇంత మీద ఎక్కినామంటే చాలా ఆడికి అంత పోవాలి. ఎంత అది భూమి లేవాలి. ఆడ క్రికెట్ ఆడచ్చు.
ఏ లడ్డు అది చూడు ఒకసారి అన్నీ చేయి పెట్టి ఇట్లా కూస్తేనే జారుతుంది. బట్టలు ఇప్పిస్తానంట, నైట్ డ్రెస్సెస్ ఇంకా ఫ్రాక్స్. నేను ఆల్రెడీ ఫ్రాక్స్ 3 సెలెక్ట్ చేసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ కొనుక్కోవాలి. చూద్దాం. బాయ్. సో గైస్, ఇందాక నేను రిటర్న్ వచ్చేసినాము షాపింగ్ నుంచి. ఇప్పుడు హాస్పిటల్కి పోతుంది. ఇంటికి పోయినాక బట్టలు చూపిస్తాను ఏమేమి కొనుక్కున్నాను. పోతున్నాం. ఇక్కడైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం గైస్, కింగ్ స్పెషలిస్ట్ దగ్గరికి. మా మమ్మీకి కొంచెం హెల్ప్ కాలే, సో అందుకే వెళ్తున్నాం. ఇప్పుడు తింటున్నాం. సో గైస్, ఆల్బుకార్లో చికెన్ తీసుకున్నాం అనమాట. జస్ట్ ఇప్పుడే. నువ్వు తెచ్చుకున్నావా గైస్? నాతో తెచ్చిండు గైస్. సో ఫ్రెండ్స్, ఆడ ఎన్నో తీసుకుంటే అప్పటి నుంచి శారీతో ఇట్లా 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 అనుకుంటూ తుడుచుకుంటూ కూర్చుంది మా అమ్మ. నాదైతే సగం పండు అయిపోయింది. హాస్పిటల్ కార్ నుంచి మేము హాస్పిటల్కి పోయే కార్ నుంచి ఇప్పుడు దాకా రిటర్న్ అయితే అయిపోతున్నాం గైస్ ఇంటికి. ఆడ పానీపూరి కూడా తిన్నాము, మస్తు ఉండే పానీపూరి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బీ హ్యాపీ, బీ హెల్తీ. బాయ్ గైస్. ఇస్ యూ ఆల్.